వెల్కమ్ టు పీబీటీవీ న్యూస్ ఛానల్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ధవళేశ్వరం బ్యారేజ్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. టూరిజంలో ఏఐ వినియోగం దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్. ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మార్కెటింగ్ ఇంకా పెంచగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. విజయవాడ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించిన ఏపీ హస్తకళా మహోత్సవానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. హస్తకళాకారులను అనారోగ్య సమస్యల నుంచి కాపాడాలన్నారు. తొలుత అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, హస్తకళాకారుల పిల్లలు చదువుకునేలా ఏర్పాటు చేయాలని అన్నారు. ఒక జాతి గొప్పతనం అది నిర్మించిన భవనాల్లో కాదు, అది కాపాడుకున్న సంస్కృతిలో, గౌరవించుకునే కళాకారుల్లో కనిపిస్తుంది. ఈరోజు కేవలం నేను ఒక హస్తకళ మహోత్సవంలో పాల్గొనడానికి రాలేదు. మన దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన కళాకారుల తాలూకు అద్భుతమైన ప్రతిభ, వారి కష్టాన్ని గుర్తించడానికి, గౌరవించడానికి ఒక తోటి కుటుంబ సభ్యులాగా నేను ఇక్కడికి వచ్చాను. మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ, నరసాపురం క్రోషెట్ లేస్, బుడితి ఇత్తడి కళాఖండాలు, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది చిత్తూరుకు సంబంధించిన నేత కళాకారులతో మాట్లాడుతూ ఉంటే, ముఖ్యంగా ఇండిగో గురించి ఏదో మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, వారికి చాలా పెద్ద అయినా ఒక 80 వయసు సంవత్సరాలు ఉంటాయని వాళ్ళ నాన్నగారికి. వాళ్ళు చెప్తాం, మేము ఇక ఈ రంగులు మేము వేయాలి అంటే, మేజర్ ఇండిగో తోటి ఒక ప్రాసెస్ చేయాలి అంటే, ఆయన ఒక 70 ఏళ్ల వయసులో, 60 ఏళ్ల వయసులో ఎక్కడో మళ్ళీ వేరే రాష్ట్రంకి వెళ్ళి ఆయన నేర్చుకొని, ఆయన మళ్ళీ దాన్ని డైరీలో రాసుకొని, మళ్ళీ వాళ్ళ పిల్లలకి సాంప్రదాయంగా ఇవ్వటం, మళ్ళీ కొద్దిమంది విద్యార్థులకు నేర్పించడం చూస్తే, ఇది డబ్బుతో వచ్చే సమస్య. డబ్బు వల్ల ఏదో డబ్బు వస్తుందని కాదు, కానీ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, నైపుణ్యాన్ని కాపాడాలని ఒక తపన వాటిని అలా చేయనిచ్చింది. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజ్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బ్యారేజ్ గేట్ల పరిస్థితి, నిర్వహణ చర్యలు, వర్షాకాల సన్నద్ధతపై సమీక్షించినట్లు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు సాగు, తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సలహాదారు వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ధవళేశ్వరం అంటే, ఈ బ్యారేజ్ అంటే మనకు గుర్తుకొచ్చేది కాటన్ మహాశయుడు. విదేశీయుడు అయినప్పటికీ కూడా ఈరోజు గోదావరి జిల్లాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కాటన్ మహాశయుడు ఒక దేవుళ్లాగా మనం పూజిస్తున్నామని అంటే, ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ లేకపోక ముందు ఈ గోదావరి ప్రాంతంలో తినడానికి కనీసం తిండి కూడా లేనిటువంటి స్థితిలో తేగలు, దుంపలు, తాటికాయలు, కలగదుంపలు తిని బతికేటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి అవి కూడా లేకపోతే బంకమట్టిలో పెరుగు కలుపుకుని తిన్నటువంటి స్థితి ఆ రోజు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో కాటన్ మహాశయుడు ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన తర్వాతే ఈవేళ 2 పూటలు ఇక్కడ అన్నం తింటూ ఉన్నాం, 2 పంటలు పండించుకోగలుగుతున్నాం. గోదావరి జిల్లాలు పచ్చగా ఉన్నాయని అంటే ఆ కాటన్ మహాశయుడు పుణ్యం. మరి అటువంటి కాటన్ మహాశయుడు కట్టినటువంటి ఈ బ్యారేజీ, ఈ యొక్క గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయి. ఈ గేట్లను కనుక రీప్లేస్మెంట్ చేయకపోతే, ఈ యొక్క బ్యారేజీకి ప్రమాదం ఏర్పడితే గోదావరి జిల్లాలు ఎడారిగా మారిపోతాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారులు హెచ్చరించారు, నిపుణులు తెలియజేశారు. 5 సంవత్సరాల వేసమెత్తు కూడా ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గురించి ఆలోచన చేయలే ఆ రోజు గొడ్డల పార్టీ.
అంటే ఈ ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గురించి ఆలోచన చేయలేదు అని అంటే అర్థం గోదావరి జిల్లాల ప్రజల్ని ఆలోచన చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవేళ ఈ ధవళేశ్వరం బ్యారేజీ ఉంది కాబట్టే ఈరోజు ఒక గుండెకాయలాగా ఉంది ఈ ధవళేశ్వరం బ్యారేజీ మా గోదావరి జిల్లాలకి. ఈవేళ 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది అని అంటే అది ధవళేశ్వరం బ్యారేజీ. ఈవేళ లక్షలాది మంది ప్రజలు మంచినీళ్లు తాగుతున్నాము గోదావరి జిల్లాల్లో అంటే అది ధవళేశ్వరం బ్యారేజీ. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదంగా ఉన్నాయని చెబితే చెవికెక్కనటువంటి జగను రేపు గోదావరి జిల్లాలో తిరిగేటువంటి అర్హత ఆయనకు ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరి చేసుకుని ఏదైతే ఈ యొక్క బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు మరి ఈవేళ 175 గేట్లు ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీకి ఉంటే ఇక్కడ కూడా మీరు గమనించాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ముఖ్యంగా గోదావరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. 175 గేట్లు ధవళేశ్వరం బ్యారేజీకి ఉంటే ఆ రోజు 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 32 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఆ రోజు 58 గేట్లు కొత్త గేట్లను ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భారతీయ ట్రావెల్ టెక్ సంస్థ ఎక్స్ప్లర్జర్ తో 3 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకొని నీవు ఏఐ ఆధారిత బహుభాషా సంభాషణ వేదికను రాష్ట్రంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ సమక్షంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సీఈఓ ఏఏఎల్ పద్మావతి మరియు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటకులు 130 భాషల్లో సమాచారం పొందగలిగే ఏఐ ఆధారిత గైడ్ సేవలను వినియోగించుకోవాలన్నారు. దీంతో పర్యాటక ప్రాంతాల్లో ఏఐ గైడ్ సేవలను ప్రారంభిస్తున్న దేశంలో తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏఐ బేస్డ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తున్నటువంటి శుభ సందర్భం. ఈరోజు ఎక్స్ప్లర్జర్ అనేటువంటి సంస్థ, దాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి జతిన్ భాటియా గారు ఆయన ఇక్కడ ఉన్నారు. వారితో పాటు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారు, అదేవిధంగా మా ఏపీటీడీసీ ఎండి గారు శ్రీమతి పద్మావతి గారు, ఇంకా మా డిపార్ట్మెంట్ వారు అందరూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఒక 3 సంవత్సరాలకు గాను ఒక అవగాహన పత్రాన్ని ఎక్స్ప్లర్జర్ వారితోటి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా రోజులుగా వింటున్నప్పటికీ కూడా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పటి వరకు మనకి వన్ వేలోనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పర్యాటక ప్రదేశాలు కానీ లేకపోతే టూరిజం సంబంధించిన ఇతర ప్రదేశాలు కానీ అదేవిధంగా టెంపుల్స్ కానీ వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లోరర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి నూవీ యాప్ని, నూవీ ఏఐ అది ఏర్పాటు చేస్తారు. అంటే క్యూఆర్ కోడ్ని అక్కడ ఇస్తారు. దాని మీదకి మనం ఎవరు కూడా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోకర్లేకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ని మనం దాంట్లోంచి చూస్తే ఆ స్థల పురాణం మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది. 130 భాషల్లో వస్తుంది. మీరు ఏ రకమైనటువంటి భాషలో మాట్లాడితే ఆ రకమైనటువంటి భాష 130 భాషల్లో వస్తుంది. మనం దాన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఆ స్థల పురాణం లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశేషాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీకు ఇంకా అందులో ఏమైనా సందేహాలు ఉంటే, ఆ డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మళ్ళీ 2-వే కమ్యూనికేషన్ సిస్టంలో వాటిని మనం అడిగితే అది మళ్ళీ చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుందన్నమాట. మొట్టమొదటిసారిగా దీన్ని ఇవాళ మంగళగిరిలో పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆ ప్రాంతంలో పెట్టడం జరిగింది. అల్లూరు జిల్లా చింతపల్లిలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు. ఎంఆర్పీఎస్ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు ముమ్మిడివరపు చిన్నా సుబ్బారావు మాదిగ, ఎంఎస్పీ అల్లూరు జిల్లా అధ్యక్షులు మోర్తా బుచ్చిబాబు మాదిగ ఆధ్వర్యంలో అల్లూరు జిల్లా మాదిగలందరూ హనుమాన్ జంక్షన్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడ్డారు.
అంబేద్కర్ విగ్రహానికి, అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి చింతపల్లి అంబేద్కర్ కాలనీలో మాదిగ దండోరా జెండాను ఆవిష్కరించి జెండాను ఎగురవేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాదిగలు చాలా వెనుకబడి ఉన్నారని, మాదిగలు అందరూ కలిసి హక్కుల కోసం ఐక్యతగా కలిసి పోరాడి మాలకృష్ణ మాదిగ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి గిరిజన ప్రాంతంలో గిరిజన చట్టాలు హక్కులకు భంగం కలగకుండా మన హక్కులను మనం సాధించుకుందామని ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. భూభారతి పోర్టల్లో అక్రమ భూ లావాదేవీలు జరిగాయంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని సుమారు 22,000 అక్రమ భూ లావాదేవీలు జరిగాయని ఆయన ఆరోపించారు. సంబంధిత భూముల యజమానులకు తెలియకుండానే, వారి ప్రమేయం లేకుండానే భూములను ఇతరుల పేర్లకు బదిలీ చేశారని విమర్శించారు. సాఫ్ట్వేర్ లో మార్పులు చేసి భూములను ఇతరుల పేర్లకు మార్చారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకే కాకుండా వారి ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి, అదేవిధంగా పౌర సంబంధాల శాఖ మంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కింద నడుస్తున్న ఈ భూభారతి పోర్టల్లో అక్రమంగా దాదాపుగా 22,000 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంటే 22,000 మందికి చెందిన భూములు వాళ్లకు తెలియకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే వేరే వాళ్లకు బదలాయించబడ్డాయి. ఇందులో నిషేధిత భూముల జాబితాలో పెట్టబడిన భూములు కానీ, లేకపోతే అసైన్డ్ భూములు కానీ, లేకపోతే ప్రభుత్వ భూములు కానీ, ఈ భూములన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ భూములన్నిటిని కూడా ఈ భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో, అంటే భూమి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధం లేకుండానే సాఫ్ట్వేర్లోనే మార్పులు జరిపి ఆ భూములన్నిటిని కూడా తమకు ఇష్టమైన వాళ్ళ మీదకి బదలాయించుకున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు ప్రభుత్వాలకు ఓట్లేసేది, రాజకీయ పార్టీలకు ఓట్లేసి ప్రభుత్వాల కుర్చీల మీద వాళ్ళని ఎందుకు కూర్చోబెడతారు? వాళ్ళు ప్రజల ధన మాన ప్రాణాలను రక్షిస్తారనే నమ్మకంతో. ప్రజల ప్రాణాలకు ఏ విధంగా రక్షణ లేదు, మానాలకు ఏ విధంగా రక్షణ లేదు ఈ పాలనలో, కాంగ్రెస్ పాలనలో. ఇప్పుడు చివరికి ఉన్న ఏకైక ఆస్తి భూమికి కూడా రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా నేను తెలంగాణ ప్రజలకు ఓపెన్గా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు భూభారతి పోర్టల్లోకి వెళ్ళండి. భూభారతి పోర్టల్లోకి వెళ్ళి మీ భూమి భద్రంగా ఉందో లేదో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీ భూమిలో ఈసీ అని ఒక మాడ్యూల్ ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అనే మాడ్యూల్ను దయచేసి ప్రెస్ చేయండి. తూర్పుగోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన తన మొదటి భర్త రాజు తనపై తప్పుడు మెసేజ్లను తన రెండవ భర్త కాశీకి పంపుతూ తన కీర్తిని దిగజారుస్తున్నాడని చిత్తూరు జిల్లా సదుంకు చెందిన పెద్దిరెడ్డి హరిత తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు తెలుపుతూ మొదటి భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నా పేరు పెద్దిరెడ్డి హరిత, మాది సదుము మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్. నమస్కారం, నా పేరు పెద్దిరెడ్డి హరిత, మాది సదువు మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్. నేను పుట్టినప్పటి నుంచి తిరుపతిలో ఉన్నారు మా అమ్మ మా నాన్న చనిపోయారు కరెంటు తగులుకొని. ఇప్పుడు 17 సంవత్సరాలు పూర్తి అయిపోయి 18వ సంవత్సరము. అప్పటి నుంచి నేను మా ఫ్యామిలీ దగ్గరే ఉన్నాను.
తర్వాత కొన్ని పర్సనల్ ప్రాబ్లం పైన నా లైఫ్లో నేను చూసుకొని వెళ్ళింది అది కొంచెం డ్యామేజ్ అయ్యి తర్వాత నేను ఒంటరిగా ఉంటున్నాను, నా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను. కానీ దాన్ని చలువుగా తీసుకొని చాలా రకంగా ఇప్పుడు నన్ను చాలా రకంగా హింసించారు. నాది వచ్చేసి ఆధార్ ఇది పెద్దిరెడ్డి హరిత, రామచంద్రారెడ్డి, శ్రీదేవి, మా మమ్మీ పేరు, మా డాడీ పేరు రామచంద్రారెడ్డి, నా పేరు హరితారెడ్డి. నేను ఒక్కగానొక్క కూతుర్ని, నాకు 30 సంవత్సరాలు. ఇప్పుడు నా మీద పుకారు చేయడం ఏంటంటే 65 సంవత్సరాలు, నీకు 5 పెళ్ళిళ్ళు అయినాయి, నీకు 20 years బాబు ఉన్నాడు, కూతురు ఉంది, మనవరాళ్ళు ఉన్నారు, అస్నాపురం అంజలి ఎవరిదో అది నాకు తెలియదు. దయచేసి అమ్మా నువ్వెక్కడున్నా నువ్వు రావాల్సిందిగా కోరుకుంటున్నా. నీ పేకవన్నీ తీసుకొచ్చి నాకు దుద్దుతున్నారు. మా ఫ్యామిలీ అది కాదు, దండం పెట్టి చెప్తున్నా. నాకు అమ్మ నాన్న లేరు, నా జీవితం నాకు కావాలి. నువ్వు ఎక్కడైనా తప్పు చేసి దానుకున్నా కూడా నువ్వు ఈ సమస్య ఒక ఆడపిల్లగా చూసి నువ్వు బయటికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నా. నీ కూతురు దగ్గరికి పోతా, నీ కొడుకు దగ్గరికి పోతా, నీ ఫ్యామిలీని కూడా లాక్కొని వస్తాను ఇక్కడికి. ఇదైతే నేను వాస్తవంగా చెప్తున్నాను. నిజాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను. నా ఫ్యామిలీ సపోర్ట్తో మంచి ఎలక్షన్ టైంలో నన్ను లాగి ఏదో చేయాలని చేస్తున్నారు. ఇంకొకటి, నేను ఒక్కగానొక్క కూతుర్ని, నా ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో సహా నా దగ్గర ఉన్నాయి. మొత్తం నా ప్రాపర్టీ 50 కోట్ల వరకు ఉంది. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాకు ప్రాణాగండం కూడా ఉంది. ఇదే నాకు నువ్వు చాకలి దానివి, నువ్వు ఇలాంటి దానివి, అలాంటి దానివి అని చెప్పి నా మీద పుకార్లు చేస్తున్నారు. వైసీపీ ముసుగులో హిందూ మతాన్ని కించపరుస్తూ శ్రావణ్ లాంటి వారు బరితెగించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీర్తిని దిగజారుస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు విమర్శను సహించేదే లేదని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు బత్తిన మధుబాబు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు డిమాండ్ చేశారు. ముందుగా మేము తిరుపతిలో హిందుత్వం జోలికి ఎవరొచ్చినా, హిందుత్వం గురించి ఎవరు మాట్లాడినా మేము దాన్ని ధీటుగా ఎదుర్కొని వారికి సమాధానం ఇస్తూ వచ్చాము ఇన్ని రోజులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు ఈ శ్రవణ్ అనే వ్యక్తి, జడా శ్రావణ్ అనే వ్యక్తి, జడా శ్రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యి సనాతన ధర్మం గురించి మాట్లాడినాడో, సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ గారు హిందువులను రక్షిస్తూ, అదర్ క్యాస్ట్ను గౌరవిస్తూ, మిగిలిన మతాలను గౌరవిస్తూ, సనాతన ధర్మం గురించి ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ కలిసి రండి, మాట్లాడండి అని చెప్తున్నాడు తప్ప పక్క మతాలని కించపరచమని కానీ, పక్క మతాల గురించి మాట్లాడమని కానీ ఏ రోజు చెప్పాల. మేమందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నిజంగా గౌరవిస్తున్నాము, పూజిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ప్రజలు పట్టం కట్టినారు. పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టారు, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన జీవో కనిపించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శలు గుప్పించారు. సంబంధిత శాఖ మంత్రి ఏమి చేస్తున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. పంచాయతీరాజ్ శాఖకు చెందిన జీవోలో తెలంగాణ ప్రభుత్వ వివరాలు రావడం పరిపాలన వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తీరు ఎట్లుంటుందంటే ఇది చెప్పే ఉదాహరణ కూడా చూపెట్టాలి. ఇక్కడ మన దానకిషోర్ గారు, మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్, ప్రభుత్వం ఒక జీవో వస్తుంది 2020 July 6th 2 days బ్యాక్ వస్తుంది. ఏముంటుంది దీనిపైన? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఆ సంబంధిత శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతుర్రా? చూడాలి కదా, ఫైల్ చెక్ చేయాలి కదా. ఇంకా ఈ నిద్రావస్థలో ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వమా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వమా ఇది? ఇంతకంటే ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఒక ప్రభుత్వ జీవో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద వచ్చిందంటే
ఈ ప్రభుత్వము దిక్కుమాలిన ప్రభుత్వము అసలు అవసరమా మనకి అని ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. పీపుల్ షుడ్ థింక్ ఎంత ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది, ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వంలో. కాబట్టి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు కూడా మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేవనెత్తుతున్నాం. ఆర్టీసీ పరిస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గతంలో ఆర్టీసీలో సుమారు 59,000 మంది ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 40,000కు తగ్గిందని ఆయన అన్నారు. ఒకప్పుడు 12,500 బస్సులు ఉండగా వచ్చే ఏడాదికి వాటి సంఖ్య 8,000కే పరిమితం అయ్యే పరిస్థితి ఉందని ఆరోపించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సమర్థవంతంగా నిర్వహించారని 2022లో 700 కోట్లతో 1,459 కొత్త బస్సుల కొనుగోలుకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ నిర్ణయాలకే ప్రస్తుత ప్రభుత్వం ఘనత తీసుకుంటుందని పూనూరు గౌతమ్ రెడ్డి విమర్శించారు. 59,300 మంది ఎంప్లాయీస్ ఉంటే ఇవాళ 43,000కి పడిపోవటం జరిగింది. 12,500 బస్సులు గతంలో ఉంటే ఇవాళ 10,700 బస్సులు. వచ్చే సంవత్సరానికి 8,000 బస్సులు మాత్రమే ఉంటాయి. ఈ 8,000 బస్సులు ఉండేటువంటి ఈ తరుణంలో మరి ఈయన ఇన్ని రకాలుగా ఆర్టీసీ నడపలేమని చెప్తున్నారు. మరి జగన్ గారు ఎలా నడిపారండి? మొత్తం కార్పొరేషన్ గా ఉండేటువంటి ఈ సంస్థని డైరెక్ట్ గా ప్రభుత్వంలో విలీనం చేశారే. 700 కోట్ల రూపాయలు ఇచ్చి 1,459 బస్సులు కొనుగోలు చేయడానికి 2023లో ఇచ్చారే. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి బస్సులన్నింటినీ 2025లో ఈయన నేను కొనుక్కొచ్చాననేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు సబబండి నాకు అడుగుతున్నా. ఈయన ఆ రోజునేమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంస్థను ఆదుకోవటం అనేటువంటి జరిగింది. ఇవాళ దీనిని ఏమన్నా అప్పులు ఊబిలోకి తీసుకెళ్లిపోవటం అనేటువంటి జరుగుతా ఉంది. కొత్తగా ఆయన ఒకటి మళ్ళా ఇవాళ చెప్తా ఉన్నారు, స్త్రీశక్తి పథకం అని పెట్టారు. బానే ఉంది, అది కావాల్సిందే. 16 రూట్లలో 16 సర్వీసులన్నింటినీ కూడా ఇస్తామని చెప్పారు. కానీ తీరా వచ్చేప్పటికి 5 సర్వీసులు మాత్రమే ఇవ్వడం జరుగుతా ఉంది. దీనిలో 25 లక్షల మంది ప్రజానీకం ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ రోజున. గతంలో అంటే 60 నుంచి 65% మాత్రమే ప్రజానీకం ఆ బస్సులు వాడుకునేవి. కానీ ఇవాళ 92 to 98% ఆ బస్సుల్ని వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. ఈ నెలకొచ్చేపటికి ఖర్చు 250 నుంచి 260 కోట్లు. మరి నువ్వు ఇచ్చేదంతా 150 నుంచి 160 కోట్లు ప్రతి నెల ఇస్తున్నావు. అంటే ఇక్కడే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.